Hello everyone, myself Tirupati and Reasoning Faculty at 24/7 Telugu. తెలంగాణలో యాజ్ వెల్ యాజ్ ఆంధ్రప్రదేశ్లో కూడా సో మనకి నోటిఫికేషన్స్ అయితే కంటిన్యూస్గా రిలీజ్ అవుతూనే ఉన్నాయి. సో అది బ్యాంక్ అవ్వచ్చు, స్టేట్ లెవెల్ అవ్వచ్చు. సో దెర్ ఆర్ సో మెనీ ఆపర్చునిటీస్ అండ్ వేకెన్సీస్. ఓకే, సో ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి కోట్ అయితే మీకు ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో మీ యొక్క ఎగ్జామ్స్కి సో ఖచ్చితంగా యూజ్ అవుతుంది. సో జీవితంలో ఒక తలుపు మూసుకుపోతే మరో తలుపు తెరుచుకుంటుంది, కానీ మనం మూసుకుపోయిన తలుపు వైపే చూస్తూ కుమిలిపోతాం తప్ప మన కోసం కొత్తగా తెరుచుకున్న తలుపును గమనించాం. అంటే ఇక్కడ మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇఫ్ యూ అప్లై దిస్ కోడ్, మీరు కనుక ఈ యొక్క కోడ్ని మీరు అప్లై చేసుకుంటే సో దెర్ ఆర్ సో మెనీ మనకి నోటిఫికేషన్స్ ఆర్ దే. మనకి ఇప్పుడు గ్రూప్స్ చూసుకోండి. ఓకే, సో గ్రూప్స్కి వచ్చేసి ఎప్పుడో ఒకసారి నోటిఫికేషన్ వస్తుంది, 4 ఇయర్స్కో 5 ఇయర్స్కో 6 ఇయర్స్కో. మీరు దానిపైనే డిపెండ్ అయ్యి దానిపైనే ఆ ఒక్క ఎగ్జామ్కి మాత్రమే మీరు ప్రిపేర్ అవుతూ సో మీరు టైం అంతా దానికోసమే స్పెండ్ చేసి ఇన్ కేస్ ఇఫ్ యూ డిస్క్వాలిఫై, ఒకవేళ సెలెక్ట్ అవ్వకపోతే సో అరే సెలెక్ట్ అవ్వలేదు ఇంత కష్టపడ్డాను అనేటువంటి నెగటివ్ ఫీలింగ్లోనే ఉంటాం. బట్ అనదర్ వేకెన్సీస్, అనదర్ ఆపర్చునిటీస్ యూ మస్ట్ బీ అవి ఆ ఆపర్చునిటీస్ అన్నీ కూడా మీరు యూటిలైజ్ చేసుకోగలగాలి. అంటే ఇప్పుడు జనరల్గా ఒక పర్టికులర్ ఎగ్జామ్ కనుక మీరు ప్రిపేర్ అయ్యి అది కనుక డిస్క్వాలిఫై అవుతే సో అది కాకపోతే ఇంకా దేర్ ఆర్ సో మెనీ ఆపర్చునిటీస్. అది ఎస్ఎస్సీలో అవ్వచ్చు, ఆర్ఆర్బీ అవ్వచ్చు, స్టేట్ లెవెల్ అవ్వచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్ అవ్వచ్చు, బ్యాంక్ అవ్వచ్చు. దేర్ ఆర్ సో మెనీ ఫీల్డ్స్లో సో చాలా వేకెన్సీస్ ఎప్పుడు కూడా నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. సో కాబట్టి ఒక ఎగ్జామ్ అయిపోయింది, ఒక ఎగ్జామ్లో మీరు డిస్క్వాలిఫై అయ్యారు, ఒక ఎగ్జామ్ సో జరిగిపోయింది కదా, అందులో మీరు సెలెక్ట్ అవ్వలేదని సో డల్ అయిపోయి సో డిసప్పాయింట్ అయిపోయి వేరే ఆపర్చునిటీస్ని మీరు కనుక కరెక్ట్గా యూజ్ చేసుకోకపోతే సో ఖచ్చితంగా ఉన్నటువంటి వేకెన్సీస్ని, ఉన్నటువంటి ఆపర్చునిటీస్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోకపోవడం కూడా సో మనదే మిస్టేక్ అవుతుంది. సో కాబట్టి ప్రతి ఒకటి కాకపోతే ఇంకొకటి సో యూ మస్ట్ బీ చెక్ ద మల్టిపుల్ ఆపర్చునిటీస్ ఆల్సో. సో దీనికి సంబంధించి మన తెలంగాణ యాజ్ వెల్ యాజ్ మనకి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో మీకు తెలుసు 80,000 వేకెన్సీస్ ఆల్రెడీ మనకి తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా మనకి కేసీఆర్ అనౌన్స్ చేసేసారు. సో ఇందులో మనకు ఆల్రెడీ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ మనకి రిలీజ్ అయిపోయాయి. సో మనకి డేట్స్ కూడా ఇచ్చేసారు అండ్ August 7th మనకి డేట్స్ కూడా అనౌన్స్ చేసేసారు. అదేవిధంగా గ్రూప్ 1 ఆల్రెడీ నోటిఫికేషన్ రిలీజ్ చేసేసారు. అండ్ దీంతో పాటు మనకి Group 4 కావచ్చు, ఓకే, అండ్ అదేవిధంగా Group 2 అవ్వచ్చు. ఓకే, సో టెక్నికల్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అవ్వచ్చు అండ్ మెడికల్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అవ్వచ్చు అండ్ టెట్ అవ్వచ్చు. అండ్ ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో మనకి టెట్ నోటిఫికేషన్ సో జస్ట్ 1 or 2 డేస్లోనే మనకి అది రిలీజ్ అయిపోయింది. సో కాబట్టి తెలంగాణ చూసినా మీకు ఆంధ్రప్రదేశ్ చూసినా సో వేకెన్సీస్కి, ఆపర్చునిటీస్కి అయితే మనకి చాలా అవకాశాలు ఉన్నాయి. సో కాబట్టి ప్రతి ఒక్క ఆస్పిరెంట్ ఈవెన్ స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతూనే ఓకే, సో యూ మస్ట్ బీ ప్రిపేర్ ఫర్ అనదర్ ఆల్సో. సో అంటే మనకి ఏ ఎగ్జామ్లో ఎలా అటెంప్ట్ చేస్తాం మనకి తెలియదు, కాబట్టి ఎవ్రీ నోటిఫికేషన్, ఎవ్రీథింగ్ యూ మస్ట్ బీ యూటిలైజ్. బికాజ్ మనకి తెలంగాణలో DCCB నోటిఫికేషన్ రిలీజ్ అయిపోయింది, ఆల్రెడీ అది ప్రిలిమ్స్ అయిపోయింది, మెయిన్స్ కూడా అయింది. అండ్ ఆంధ్రప్రదేశ్లో కూడా DCCB నోటిఫికేషన్ రిలీజ్ అయింది, అది కూడా అయిపోయింది. అండ్ నౌ తెలంగాణలో ఐబీపీఎస్ ఆర్ఆర్బీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఎవరైతే గ్రూప్స్ అండ్ ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతూ ఉన్నారో అండ్ ఐబీపీఎస్ ఆర్ఆర్బీ ప్రజెంట్ మనకి తెలుగులో కూడా అవైలబుల్గా ఉంటుంది ఎగ్జామ్. ఓకే, రీజనల్ లాంగ్వేజ్లో కూడా మనం కండక్ట్ చేస్తున్నారు. సో కాబట్టి తెలంగాణ ఆస్పిరెంట్స్ అయినా, ఆంధ్రప్రదేశ్లో ప్రిపేర్ అవుతున్నటువంటి స్టేట్ లెవెల్ ఆస్పిరెంట్స్ అయినా సో ఈ ఎగ్జామ్స్ కూడా అటెంప్ట్ చేయండి. బికాజ్ యూ కెన్ అండర్స్టాండ్ ద లెవెల్ ఆఫ్ ద క్వశ్చన్స్ అండ్ యూ కెన్ అండర్స్టాండ్ సో హౌ ద ప్యాటర్న్ ఈస్ గోయింగ్ ఆన్ దే. సో మనకి ఎలాంటి ప్యాటర్న్ ఇస్తున్నారు, ఏ విధంగా మనకి ఎగ్జామ్లో అడుగుతున్నారు, దీనికి కంపారిజన్ ఎలా ఉంటుంది, ఎస్ఐ కానిస్టేబుల్ లెవెల్కి ఐబీపీఎస్ ఆర్ఆర్బీ లెవెల్కి ఎలా ఉంటుంది. సో ఇప్పుడు ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్ ఎస్ఐ కానీ కానిస్టేబుల్ కానీ సెలెక్ట్ అయ్యి అదే ఫీల్డ్లో ఉంటారని మనం గ్యారంటీగా చెప్పలేం. అండ్ ఈవెన్ మనకి ఐబీపీఎస్ ఆర్ఆర్బీకి ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ కూడా ఖచ్చితంగా బ్యాంక్ ఎగ్జామ్స్లోనే సెలెక్ట్ అయ్యి బ్యాంకింగ్లోనే సెటిల్ అవుతారని మనకు ఖచ్చితంగా చెప్పలేం. మేబీ బ్యాంకింగ్ ప్రిపేర్ అయినటువంటి వాళ్ళు ఎస్ఎస్సీలో కూడా
క్వాలిఫై అవ్వచ్చు. ఎస్ఎస్సి ప్రిపేర్ అయినటువంటి వాళ్ళు ఎస్ఐ కానిస్టేబుల్లో కూడా మనకి సెలెక్ట్ అవ్వచ్చు. కాబట్టి మల్టిపుల్ వేకెన్సీస్ ఉన్నప్పుడు, మల్టిపుల్ ఛాన్సెస్ ఉన్నప్పుడు ప్రతి ఒక్క ఆపర్చునిటీ కూడా యూ మస్ట్ బి యూటిలైజ్. బికాజ్ ఎందులో ఎలా కెరీర్ ఎప్పుడు ఎలా ఎగ్జామ్ ప్యాటర్న్ మారిపోయి ఎప్పుడు ఎందులో మీకు సెలెక్ట్ అవుతారో మనకు తెలియదు. కాబట్టి సో ప్రతి ఒక్క ఆస్పిరెంట్ కూడా రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ని సో కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుని దానికి తగ్గట్టుగా ఒక సబ్జెక్ట్ వైజ్ కానీ టోటల్గా ఎగ్జామ్ పర్పస్గా మీకు ఒక సపరేట్ స్టడీ ప్లాన్తో మీరు కనుక ఒక ప్రాపర్గా ప్రిపేర్ అయినట్లయితే ఖచ్చితంగా సో సెలక్షన్ లిస్ట్లో మీరు కూడా ఉండొచ్చు. సో దీనికి సంబంధించి ఈ యొక్క అన్ని ఎగ్జామ్స్కి తెలంగాణ యాజ్ వెల్ యాజ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ప్రతి ఒక్క ఎగ్జామ్ని కవర్ చేసే విధంగా టెస్ట్ సిరీస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. టెస్ట్ సిరీస్ ఓకే. అండ్ అదేవిధంగా మనకి ఈ బుక్స్ అనేటువంటివి మనకి బుక్స్లో ఉండనటువంటి కొత్త ఇన్ఫర్మేషన్ మీకు గ్యాదర్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా లైవ్ క్లాసెస్ ఆల్సో దీస్ ఆల్ ఆర్ వీఆర్ ప్రొవైడింగ్ ఫ్రమ్ అడ్డా 24/7 తెలుగు ఇన్ మెగా ప్యాక్. సో తెలంగాణ మెగా ప్యాక్కి సంబంధించినటువంటి ప్రతి ఒక్క నోటిఫికేషన్, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ప్రతి ఒక్క నోటిఫికేషన్స్కి సంబంధించినటువంటి కంటెంట్ అనదర్ ఏపీ అండ్ తెలంగాణ మెగా ప్యాక్లో ఉంటుంది. ఈ ఒక్క మెగా ప్యాక్లో మనకి ఇప్పుడు నోటిఫికేషన్లో అనౌన్స్ చేసినటువంటి 80,000 వేకెన్సీస్తో పాటు ఫర్దర్గా మనకి టీఎస్పీఎస్సీ గ్రూప్స్ అవ్వచ్చు, తెలంగాణ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ అవ్వచ్చు, తెలంగాణ స్టేట్ లెవెల్ ఆల్ అదర్ ఎగ్జామ్స్ అవ్వచ్చు, వేరే ఎగ్జామ్స్ ఏవైనా కూడా బ్యాంక్, ఎస్బీఐ, ఆర్ఆర్బీ అండ్ టీఎస్ క్యాబ్ అండ్ డీసీసీబీ అండ్ ఆర్ఆర్బీస్ అవ్వచ్చు, ఎస్ఎస్సి, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్, జీడీ అవ్వచ్చు, అండ్ రైల్వేస్ ఎగ్జామ్స్, ఎన్టీపీసీ, గ్రూప్ డి అండ్ అదర్ స్టేట్ అండ్ సెంట్రల్ ఎగ్జామ్స్ అన్నీ కూడా మీకు ఇదే ప్యాక్లో లభించడం జరుగుతుంది. ఓకే. మరి ఈ ప్యాక్ యొక్క బెనిఫిట్స్ ఏంటంటే మీకు సో కోర్స్ హైలైట్స్ అండ్ అన్లిమిటెడ్ లైవ్ క్లాసెస్, వన్ థింగ్, అన్లిమిటెడ్ లైవ్ క్లాసెస్ అండ్ రికార్డెడ్ వీడియో క్లాసెస్ అన్లిమిటెడ్గా మీకు చూసుకోవచ్చు. అన్లిమిటెడ్ టెస్ట్ మీన్స్ మన అడ్డా 24/7 తెలుగులో ఉన్నటువంటి ప్రతి ఒక్క టెస్ట్ సిరీస్ మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. ఈ బుక్స్ ఆల్సో ప్రతి ఒక్క టెస్ట్ ఈ బుక్ కూడా మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ ద లేటెస్ట్ ప్యాటర్న్ స్పెషలైజ్డ్ అడ్డా 24/7 తెలుగు టీమ్. సో సపరేట్ టీమ్తో సపరేట్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్తో మీకు ఇందులో క్లాసెస్ అనేటువంటివి రన్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి ఎవరైతే ఈ రోజు కనుక మెగా ప్యాక్ పర్చేస్ చేస్తే మీకు అన్ని లైవ్ క్లాసెస్, టెస్ట్ సిరీసెస్, ఈ బుక్స్ అన్నీ కూడా మీరు ఇందులోనే మీకు వస్తాయి. మీరు మళ్ళీ పర్చేస్ చేయాల్సిన అవసరం లేదు. ఏ ప్రోడక్ట్ అయినా కూడా మీకు ఇది 12 months వ్యాలిడిటీ ఉంటుంది. సో 12 months వ్యాలిడిటీ. సో ఈ 12 months వ్యాలిడిటీలో ఓకే మీరు కనుక Y212 అనేటువంటి ప్రోమో కోడ్ యూజ్ చేసి జాయిన్ అవుతే మీకు 24 months వ్యాలిడిటీ వస్తుంది. డబల్ వ్యాలిడిటీ. సో వ్యాలిడిటీ విల్ ఇంక్రీజ్ అంటే మీరు 2 years ఇందులో ఈ ప్యాక్లో ఉండేటువంటి క్లాసెస్ అవ్వచ్చు, ఈ ప్యాక్లో ఉన్నటువంటి ఈ బుక్స్ అవ్వచ్చు, టెస్ట్ సిరీస్లు అవ్వచ్చు, అండ్ ఏదైనా కూడా మీరు 24 months యూటిలైజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో మరి దీనికి సంబంధించినటువంటి ఆఫర్ వచ్చేసి 17% ఆఫ్ ఉంటుంది, ప్లస్ డబల్ వ్యాలిడిటీ కూడా ఆన్ మెగా ప్యాక్ అండ్ టెస్ట్ సిరీస్ పైన. సో మెగా ప్యాక్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ బెనిఫిషియల్ ప్రోడక్ట్ మీకు, బికాజ్ మీకు 4,000లో జనరల్గా అది మనకి 5,000 ప్లస్ ఉంటుంది. సో మీరు కనుక ఈ యొక్క కోడ్ Y212 అనేటువంటి ప్రోమో కోడ్ యూజ్ చేస్తే మీకు కేవలం 4,000 రూపీస్లోనే అంటే 4,000 రూపాయలలోనే 24 నెలలకు సంబంధించి అంటే 2 సంవత్సరాలకు సంబంధించినటువంటి ఆల్ కంటెంట్ ఓకే అంటే రెండు సంవత్సరాలకి వ్యాలిడిటీతో మీకు ఈ బుక్స్, టెస్ట్ సిరీసెస్, మనకి లైవ్ క్లాసెస్, రికార్డెడ్ క్లాసెస్ ఎవ్రీథింగ్ కూడా మీకు అందించడం జరుగుతుంది. ఏపీ అయినా తెలంగాణ అయినా. సో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క స్పెషల్ ఆఫర్ని యూటిలైజ్ చేసుకోండి. ఇది ఆఫర్ ఈ రోజు మాత్రమే ఉంటుంది, డబల్ వ్యాలిడిటీ. ఓకే. సో ఐ హోప్ యూ ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్. మీకు ఇంకా ప్రొడక్ట్స్ గురించి కానీ, ఇంకేదైనా బ్యాచెస్ గురించి కానీ, లేదా ఇంకేదైనా మీకు సజెషన్ కానీ, రిక్వెస్ట్ కానీ ఏదైనా కూడా మీరు ఈ వీడియో కింద కామెంట్ చేయండి. అండ్ అదేవిధంగా ఎవరైతే ఈ వీడియో చూసారో సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఎవరైతే ఈ వీడియో చూసినటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అడ్డా 24/7 తెలుగు ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.